రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచినటువంటి ఉదయకాలము నుంచి కూడా ఈ రాత్రి వరకు మీ కృపను మా ఎడల కుమ్మరించినందుకు వందనాలు తండ్రి. అయా, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూలతలు ఈ రోజున మాకు ఉన్నప్పటికీ వాటి నుంచి మమ్మల్ని విడిపించినందుకు ఈ రాత్రిన మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు వందనాలు. అవును ప్రభువా, ప్రమాదాలు తప్పించారు, అపాయాల నుంచి తప్పించారు అయా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయా రక్షించారు, ప్రతి అవసరతను తీర్చారు నాయన, సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నారు తండ్రి. అయా, మీకే లెక్కించలేని స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబం అందరితో కలిసి రాత్రిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప చూపించినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉండేదను అని లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనం ద్వారా నాయనా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మేము ఒంటరి వారం కాదు నాయనా, అయా ఎవరూ లేని అనాథలం కాదు ప్రభువా, మీరు మాకున్నారు తండ్రి, మా మధ్య ఉన్నారు ప్రభువా, మా గృహంలో ఉన్నారు, మేము పనిచేస్తున్న స్థలాల్లో మీరున్నారు తండ్రి. అయా, మేము ఉంటున్న ప్రాంతంలో మీరున్నారు ప్రభువా. అయా, మీరు మా దేవుడై ఉన్నారని తండ్రి మాకు ధైర్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ఎవరైతే బిడ్డలు తండ్రి అయా మరి క్రొత్త ప్రదేశానికి వెళ్ళి భయపడుతున్నారో, అయా ఒంటరితనంతో ఈ రాత్రిన కృంగిపోతున్నారో, ఎవరైతే బిడ్డలు మాకెవరూ లేరు అనే ఆలోచనను చేస్తూ ఉన్నారో, అయా నేనున్నాను అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు వారి మధ్య ఉంటుండగా ఏ సమస్య రాదు అని వారికి ధైర్యాన్ని దయచేస్తున్నారు నాయన. అందును బట్టి స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో ఎంతో మంది బిడ్డలు తండ్రి ఎన్నో సమస్యలతో మీ పాద సన్నిధికి చేరారయ్యా, ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొంటూ నాయన మొరబెడుతున్నారు అయా. ప్రార్థించగా జవాబు ఇచ్చే దేవుడవని నాయన అడుగుతూ ఉండగా నాయన మేమును వారి పక్షమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, బిడ్డలకున్న ప్రతి అవసరతను బట్టి, ప్రతి అక్కరతను బట్టి అడుగుతుండగా సమాధానము దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఎవరైతే బిడ్డలు వ్యాధులతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, ఐసీయూలలో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారో, మరణంతో పోరాడుతున్నారో, ఆపరేషన్స్లలో ఉన్నారు నాయన, ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం. వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణమైన ఆయుష్ను దయచేయండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు అన్నిటిని యేసు నామమున లయపరచండి. అయ్యా, ఎవరైతే బిడ్డలు డిప్రెషన్ లో ఉన్నారో, మానసికమైన ఒత్తిడితో నాయన జీవిస్తున్నారో, వారందరినీ మీకు అప్పగిస్తూ ఉండగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ఆ డిప్రెషన్ లో ఉండకుండా కృప చూపించండి. ఓటమి భయం నుంచి విడుదల దయచేయండి. అయా, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఆ మూసుకుపోయిన గర్భం యేసు నామంలో తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదే విధంగా దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చాతబడి శక్తుల నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల వచ్చును గాక. ఎస్ లార్డ్, అదే విధంగా ఎంతో మంది బిడ్డలు గర్భిణీలుగా ఉన్నారయ్యా. ఈ రాత్రిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి. క్షేమాన్ని తల్లికిని బిడ్డకును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబ్ బిడ్డలకు దయచేయండి తండ్రి. అయా, ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని చింతిస్తున్నారు. వారి వైపు న్యాయము జరగట్లేదు అని బాధపడుతున్నారు. మీరే వారి ఎడల న్యాయం జరిగించి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, కుటుంబ సమస్యలను తొలగించండి, గొడవలు లేకుండా కృప చూపించండి. ఒకరు అర్థం చేసుకునే సహాయం దయచేయండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న గేమ్స్ అడిక్షన్ నుంచి, ఆ చెడు స్నేహాలు, చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయండి నాయన. ఎంతో మంది రక్త సంబంధికుల మధ్య ఆస్తిపరమైన గొడవలు ఉంటుండగా నాయన, ఆ గొడవలు లేకుండా నెమ్మది పరచండి, సమాధాన పరచండి తండ్రి. అయా, అదే విధంగా ఆర్థిక కష్టాల నుంచి లేవనెత్తండి. అప్పు తీసుకునే వారిగా కాదు, అప్పిచ్చే వారిగా మీరు ఉంటారు అనే వాగ్దానం వారి జీవితంలో స్థిరపరచండి. అప్పులన్నిటినీ కొట్టివేయండి ప్రభువా. చేస్తున్న కష్టార్జితము ఆశీర్వాదకరంగా ఉండే కృప చూపించండి తండ్రి. అదే విధంగా నాయన, వివిధ దేశాలు వెళ్తున్నారు, వారందరినీ దీవించండి, వారి ప్రయాణాలను దీవించండి. అయా,
వారి వీసాలలో ఇమిగ్రేషన్స్ లో కావలసిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్ అన్ని కూడా సమకూర్చబడే కృప చూపించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, వారికి ఏ సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, వివాహము కూడా మీ చిత్తంలో ఘనముగా జరిగించబడే కృప చూపించండి. సొంత గృహాలు లేని ప్రతి ఒక్కరికి సొంత గృహమును దయచేయండి ప్రభువా. నైట్ డ్యూటీలో ప్రయాణాల్లో ఉంటున్నారు, ఈ రాత్రంతా వారికి క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు, రిటైర్మెంట్స్ విషయంలో కూడా నాయన బిడ్డలు ప్రార్థిస్తున్నారు, కృప చూపించండి, సహాయము దయచేయండి ప్రభువా. అదే విధముగా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి. అయా, బోర్డర్స్ లో సైనికులు ఉంటున్నారు, వారికి, వారి కుటుంబానికి మీరు తోడై ఉండమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అలసిపోయిన దేహములతో మేమందరం సేద తీరబోతున్నాము, మాకు మంచి నిద్ర దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవిను కూడా మా గృహము దరికి రాకుండా మీ కంచె, మీ కాపుదల ప్రతి గృహము చుట్టూ మీరే దయచేయమని. అయా, నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఈ రాత్రున ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ కృప చూపించమని, కంటి నిండా నిద్రతో సంతృప్తి పరచమని. అయా, మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప చూపించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.